ప్రచురణకర్తలు కథా సంపుటాలు వేయరు, వారి కారణాలు వాళ్లకుంటాయి. కాబట్టి ఎవరి కథాగనికల్ని వారు ముద్రించుకోక తప్ప. రచయిత తన ప్రియ బాంధవులకు మిత్రులకు ఇవ్వగల విలువైన అమూల్యమైన అంటే ఉచితమైనగా ఇస్తారు కనుక బహుమతులుగా కూడా తమ కథా సంపుటాలను పేర్కొనవచ్చు. బేరీ కృపాయి గారు బహుశా ఈ ఉద్దేశంతోనే ఈ కథా సంపుటిని వెలుగులోకి తెస్తూ ఉండవచ్చు. ఇక కథల గురించి చెప్పుకో. అమ్మ పుట్టినరోజు ఒక మంచి కథ. నిజం లాంటి కళ గురించి పాఠకుడు కూడా అయోమయంలో పడిపోతారు. స్త్రీ తల్లిగా భార్యగా ఎన్ని కష్టాలు పడుతున్నది కళలో కథగా నడుస్తుంది. ఎవరికి వారు అవతలి వారిదే తప్పన్నట్లు భావిస్తారు. స్వప్నంలోనే తప్ప వాస్తవంలో కాదని తెలిసాక భర్త అర్జునులో చాలా పశ్చాత్తాపం మార్పు కలుగుతాయి. స్వప్న పుట్టినరోజును ఘనంగా జరుపుకోండి. ఏదో జరిగిన తర్వాత కంటే ఏమీ జరగకముందు జాగ్రత్త మంచిదనే మధుర సందేశం ఈ కథలో ఉంది. ప్రతి కుటుంబంలోని సభ్యులు ఈ కథ చదవాల్సిన అవసరం ఉంది. మనుషులే కాదు, మనసులు ఎదగాలి. చిన్న కథలో పెద్ద సందేశం, లక్ష్యం ఉన్నతంగా ఉంటే కనీసం 2వ స్థానమైనా లభిస్తుంది. చాలామందికి ఇది అనుభవైక సత్యం. ముసురు మంచి కథా వస్తువు గల కథాబలం ఆద్యంతం చదివిస్తుంది. తనని మోసం చేసిన వ్యక్తినే కాపాడిన మంచితనం గురువుల. తప్పు చేసి శిక్ష అనుభవిస్తూ పశ్చాత్తాపడుతున్న ధనుంజయ్ గురువుల స్థలం తిరిగి ఇచ్చేస్తా. మంచి రోజుల కోసం నిరీక్షిస్తున్నట్టు కథ ముగుస్తుంది. ఇలాంటి ముగింపు పాఠకుడిని బాగా ఆకట్టుకుంది. వామనరావు వైదాల పద్ధతి చాలా హాస్య వ్యంగ్య రచన. వైవిధ్యం కోసం రచయితలు అప్పుడప్పుడు ఇలాంటి రచనలు చేస్తూ ఉండటం కథ. ఈ సమాజం ఇంతేనా? సందేశాత్మక రచన. జీవితానికి కావాల్సిన ఆనందం, సుఖం, నీతి, న్యాయం ధన సంపదలో రాదు. పేదవారికి గూడు లేకపోయినా తోడువడు. ఆత్మీయ అనుబంధాలు ఉండి వారి దగ్గరికి జ్వాల వెళ్ళి వాళ్లతో మమేకం కావాలనుకోవటం ఇందులోని కొసవేరు. కథ ఆలోచనాత్మకం కూడా. స్నేహం ఖరీదు, స్వార్థభరిత సంబంధాలు జీవన మాధుర్యాన్ని రుచిరహితం చేయటం ఇందులో ఇతివృత్తం. సమాజంలోని గ్రీష్మం లాంటి స్వార్థ మహిళను మార్చగల పూజలు ఎక్కువ మంది ఉండాలి. అప్పుడే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యం. రేపటి మహిళ ఉద్యోగం కోసం ప్రయత్నించి రాలేదని బాధపడకుండా మగవారే కాదు, మగువలైనా వ్యవసాయం చెయ్యగలరు. రుజువు చేసిన వనిత తప్ప. లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరితే రిటైర్ అయ్యేవారు అది మనసును తొలుస్తూనే ఉంటుంది అనటం సున్నితత్వానికి చిహ్నం. లంచం ఇచ్చిన వారు తిరిగి దాన్ని రాబట్టుకోవటం కోసం లంచావతారాలుగా మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యామ్నాయాల పట్ల దృష్టి పెట్టి తప్ప ఉద్యోగమే కావాలనుకోవడం సరికాదనే సందేశం హర్షణీయం. తృప్తి కథలో అందరూ అపార్థం చేసుకున్నట్లు వీరేంద్రనాథ్ అవినీతి పరుడేం కాదు. సంఘ సేవాతత్ ఏది ఆర్జించినా, ఎందులో లాభం వచ్చినా అనాథలకు, పేద విద్యార్థులకు, రోగులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు ఇలా అవసరంలో ఉన్న వాళ్ళందరికీ ఖర్చు ఇది అతనికి అనంతమైన తృప్తిని. అపార్థాలు చేసుకున్నంత వాళ్ళంతా అభినందిస్తారు. ఆమె కథలో జీవన స్పర్శము, తోటి మనిషిని పట్టించుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది. కష్ట సుఖాలు పంచుకోవాలని ప్రతి మనిషి ఆరాటపడ ఆ అవకాశం ఇవ్వకపోవడం అమానుషం. మానవ సమాజానికి ఈ కథ మేలుక. ఫార్ములా కథలు యువకుల్లో స్వయం కృషిని ప్రోత్సహించే ఉత్తమ కథ. యువకులు తప్పనిసరిగా చదవాల్సిన కథ. రతమతం ఉద్యోగుల్లో క్రమశిక్షణ లోపం గురించిన కథ. ఇది కూడా సామాజిక హితహితుగా. నాకు ఈ ఉద్యోగం వద్దు కథలు మెరిట్కి కాకుండా లంచాలతో కొనగలిగిన వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం
దక్కడం మనందరికీ తెలుసు. దీని మీద చాలా కథలు వచ్చాయి. కానీ ఈ కథ విలక్షణ మానసిక పరివర్తనంతో మంచి ముగింపు ఇచ్చారు రచయిత. జీవితం ఏమిటి? చాలామందికి ఇది వేధించే ప్రశ్న. జీవితం వైవిధ్య భరితం. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. సమగ్రత ఎవరిలోనూ ఉండదు. ఈ సత్యాన్ని పాత్ర చేత చెప్పి పాఠకుల్ని ఒప్పిస్తారు కృపాబాయి. ఎలా పోతుంది, ఎప్పుడు పోతుంది, అన్యాయార్జిత విత్తం నిలవదనే సందేశం అందించే కథ ఇది. ఇంకా ఉషోదయం, క్యూరియాసిటీ సిండ్రోమ్, ఆకాశానికి తెచ్చిన పుత్రోత్సాహం, మన చేతుల్లో నిందటి పరాజయం, సజీవ కళాఖండం, ఎదురింటావిడ, హీరో నేస్తం, గెలుపు, క్యారీ బ్యాగ్స్, తేడా, శిరోగమనం, గ్రీన్ గిఫ్ట్కి జ్వాల, ఇంటి అద్దె పచ్చని పరిష్కారం, తాతయ్య బాల్యం, పండుటాకులు, బాంధవ్యాలు, పరుగు పందెం, పచ్చని పరిష్కారం, ఇలా వివిధ శీర్షికల కథాంజలి రచయితులు కృపాబాయి సవినయంగా పాఠక లోకానికి కానుకగా సమర్పిస్తుంది. ఈ కథల్లో గల మెరిట్స్ గురించి విస్తరించి, ముఖ్యంగా కథావస్తు రచనానుభవంతో నిమిత్తం లేకుండా కొత్త రచయితల వద్ద అమూల్యం, అద్భుతం మనదగిన కథావస్తువులు ఉండటం నేను చాలాసార్లు గమనించా. అలాంటి వాళ్ళకి నా అనుభవ నేపథ్యంతో మంచి కథలు వాటిని ఎలా తీర్చిదిద్దవచ్చో చెబుతూ ఉంటారు. వేది కృపాబాయి గారి కథావస్తువులని సమాజం నుండి ఎంచుకొన్నవి. అందువల్ల వీటిల్లో సామాజిక స్పృహకేం తక్కువ లేదు. పూర్తి శైలి విషయానికి వస్తే ఆడంబరం లేదు కనిపింది. కానీ వ్యావహారిక భాషని ఇంకా తమ స్వంతం చేసుకోగల అవకాశం బాగానే ఉంది. ఆమె ప్రత్యేకంగా కొన్ని ప్రముఖ రచనని విశ్లేషణంగా అధ్యయనం చెయ్యాలి. ఒక కథావస్తువుని శిల్పీకరిస్తూ మంచి రచనగా ఎలా మలచవచ్చో ఆమెకు ఇంకా తెలియాల్సిన అవసరం. అయితే ఇది ఎంతో శ్రమతో కూడిన కసరత్తు. నిరాడంబరంగా, క్లుప్తంగా, సూటిగా తనదైన పద్ధతులు ఆమె రచనలు చేశారు. దాదాపు ఒకే పద్ధతులు, ఎలాంటి వైవిధ్యం కోసం తంటాలు పడకుండా రాసిన కథలు. చిన్ని కథలు కాబట్టి చదవటానికి అంతా ఇష్టపడదు. వీటిని గొప్ప కథలుగా వర్గీకరించాల్సిన అవసరం లేదు. కానీ నిస్సందేహంగా ఇవి ప్రయోజనాత్మకమైన మంచి కథ. ఒక్కటే దీని హెడ్డింగ్, ప్రయోజనాత్మకమైన కథాంజలి కథలు అంటే చెప్పచ్చు. తర్వాత కథను రాసే ముందు మనసులో ఒక ఊహా చిత్రాన్ని చిత్రించుకోవాలి. ప్రతి పాత్రలో రచయిత పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఆ పాత్ర అనుభూతుల్ని తాను అనుభవిస్తూ రాసిన కథ పాఠకుణ్ణి కదిలిస్తుంది. అక్షరాలలో కథని పొదుగుతున్నప్పుడు దృశ్య భావన కల పాఠకుడి ముందు ఆ పాత్రలు కదలాడాలి. మేరీ కృపాబాయి గారి కథలు శిల్పం బలంగా రూపొందించుకోవాలంటే పైన చెప్పిన విషయాలు అమలు చెయ్యాలి. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పదు, నిస్సందేహంగా ఈమె ఒక మంచి అభ్యుదయ రచయి. ఈమె రచనలో పాటవం కనిపిస్తుంది. ఏ రచన పేలవంగా ఉండదు. రచయితగా కథను తను చెప్పటం కథ పాత్రల కథకల్ సంఘటన సన్నివేశాన్ని చిత్రించడం వల్ల ఈ మంచి కథలన్నీ గొప్ప కథలు కాగల. అక్షర సుమారుగా చెప్పదగిన ఈ కథల కన్నా గొప్ప కథల్ని మేరీ కృపాబాయి తప్పక రాయగలరు. నా ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. అందుకే నా శుభాకాంక్ష. ఈమె తన పుస్తకానికి కృతజ్ఞతాంజలి చెప్తున్నది. ఒక కథ వాస్తవానికి దర్పణం, మానవ జీవితానికి ప్రతిబింబం. పాఠకుడు కథ చదివిన తర్వాత కథలోని పాత్రలు సమాజంలో గుర్తించగలిగినట్టయి అది తనకు తెలిసిన సమస్య అని తలుస్తూ కథలోని పరిష్కారాన్ని సంతృప్తి పడితే రచయిత లక్ష్యం నెరవేరిన. చాలా కాలంగా ప్రకృతికి పట్టిన మురికి ఒక్క గాలివానకు ప్రక్షాళనమైనట్టు సమాజానికి పట్టిన మాలిన్యం కథల పరంపరలో తుడిచివేయబడినట్టయి. ఆ రచయిత కావలసింది ఇంకేముంది? సామాజిక చైతన్యమే సాహిత్య ప్రయోజనం.
ఈ మారు కథల సంపుటి కథాంజలి ఆ దిశలో ప్రయాణిస్తుందని నా నమ్మకం. విద్యార్థి దశలో వివిధ పత్రికలలోని కథలు చదువుతున్న ఇలా నేను రాయగలను కదా అని మనసుకు అనిపించినప్పుడు వెంటనే భావాన్ని కాగితంపై పెట్టి కథగా మరిచి ఆంధ్రభూమి వీక్లీకి పంపిస్తే వెంటనే అది ప్రచురింపబడి నన్ను ఆనందపరచిన వేళ ఆంధ్రభూమి వారపత్రికకు కృతజ్ఞతాంజలి గడి. తదుపరి అనేక కథలు అనేక పత్రికలలో ప్రకటించబడిన మొదటి కథ మార్పుడి. అది నా సాహిత్య జీవితాన్ని మార్చిన తీరుడు మర్చిపో. ప్రతి కథని చదివి వాటిని విశ్లేషిస్తూ ముందు మాట వ్రాసి ఈ పుస్తకాన్ని పరిపూర్ణతకు తీసుకొచ్చిన ప్రఖ్యాత రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత. అప్పుడప్పుడు నేను రాస్తున్న కవితలపై ప్రశంసల వర్షం కురిపి ఆ దిశగా నన్ను ప్రోత్సహించి సాహితీ మిత్రుడు సంస్థ వ్యవస్థాపకుడు గౌరవనీయులు రావి రంగారావు గారికి కృతజ్ఞత. తరచు ఉగాది కవితల పోటీకి ఆహ్వానించి బహుమతులు ప్రదానం చేసి నా కథలను ప్రశంసించిన గౌరవనీయులు కొట్టి రామారావు గారికి కృతజ్ఞతాభివందన. ఒక కవి సమ్మేళనలో నా కవితను విని నీ కవిత అద్భుతంగా ఉందమ్మా అంటూ మెచ్చుకొని నా కవిత్వాన్ని కూడా ప్రోత్సహించ ఆంధ్ర భాషోద్యమ సమాఖ్య వ్యవస్థాపకుడు పి వెంకటేశ్వరరావు గారు, యూటీఎఫ్ వెంకటేశ్వరరావు గారు అంటారు. ఆయన బంగారు పళ్ళానికైనా ఆనుకోవడం ఒక భూతం అవసరం. నా కథా సంపుటిని మేము ఆవిష్కరిస్తామని కథా సంపుటి కళను వాస్తవం చేసిన భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ కారుమూరి రాజేంద్ర ప్రసాద్ గారికి, కార్యదర్శి ముదిగొండ శాస్త్రి గారికి పుస్తకాన్ని అందంగా రూపుదిద్ది సకాలంలో అందించిన మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ గారి నా కథ వ్రాత ప్రతిని చదివి మొదటి పాఠకుడిగా రూపాంతరం చెంది కథను ఫేర్ చేసి పోస్ట్ చేసి ప్రచురింపబడిన తర్వాత భద్రపతి కథల పరంపరను చూసి మురిసిపోయి కథలోని భావాలను ఆస్వాది ప్రతి క్షణం నన్ను ప్రోత్సహించే శ్రీవారు భంజన్ రాజు గారికి కృతజ్ఞత. సాహిత్యాభిరుచితో పెరుగుతూ నేటి సమాజానికి సాహిత్య ఆవశ్యకత గుర్తిస్తున్న కుమార్తెలు డాక్టర్ రుచిర రచనలకు సాహిత్యానికి సమాజానికి ఇంతగా సంబంధం ఉంటుందా అంటూ విస్మయం పొందుతున్న నూతనంగా కుటుంబ సభ్యులతో ఒకడుగా స్థానం పొందిన అల్లుడు డాక్టర్ దుర్గాప్రసాద్ ఆశీస్సుల సమ్మిళిత కృతజ్ఞతాంజలి. మేరీ కృపాబాయి. మొదటిగా ప్రచురింపబడ్డ కూడా కథ మార్క్. సార్ ఈ రోజైనా మా శాలరీ బిల్ చూస్తారా దీనంగా అడిగాడు సుబ్బారావు మాటలకు చూస్తున్న ఫైల్ పక్కన పెట్టి తలపైకెత్తాడు విశ్వ. చూశానయ్యా, ఏమిటి మీ బిల్ అంతా క్లియర్ కాలేదు, స్పెసిమన్ సిగ్నేచర్స్ పట్టుకురాలేదే చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు విశ్వ. మళ్ళీ ఏదో వంక పెట్టేశాడు. వీటికి చేతిలో బరువు పట్టే కానీ ఇక నా పని కాదు, ఎన్ని రోజులు ఇలా తిరుగుతానని ఆలస్యం అవుతుందేమో కానీ పని జరగట్లేదు. రోజు బండిలో పెట్రోల్ దండ మనస్సులో అనుకున్నాడు సుబ్బారావు. సరే ఇది వంతండి విశ్వం గారు. చేతిలో బరువు పెట్టాడు సుబ్బారావు. ఒక్కసారిగా ట్యూబ్ లైట్లా వెలిగింది విశ్వం ముఖం. ఒరే సుబ్బారావు, సాయంకాలానికల్లా నీ బిల్ చూస్తా, రేపొద్దునే వచ్చి పట్టుకుపో. సరే సుబ్బారావు ఒరేగా అన్నాడు. పక్క సంపాదన లేకపోతే నెలకొక్కసారి వచ్చే జీతం ఏమాత్రం సరిపోతుంది? ఒక్క జీతంతోనే సరిపెట్టుకొని బాధపడే కంటే రోజు వచ్చే టిప్పులతో సంతోషంగా ఉండటం వేరు. స్వగతంగా అనుకొని హైలో తలదూర్చాడు విశ్వం గారు. మా ఏరియర్ బిల్స్ అయిపోయాయా ఆశగా అడిగాడు. అవును, గ్రాండ్ పేపర్ కాపీ అటాచ్ చెయ్యలేదే రామారావు అని సందేహంగా చూశాడు విశ్వ. అయితే మళ్ళీ ఏదో వంక పెట్టాడన్నమ్మ. తీరా గ్రాండ్ పేపర్ కాపీ తెస్తే ఇంకొకటి అంటాడు. ఇది కూడా తెస్తే వీడి వరస ఎవరికి తెలియదు. ఎంతో కొంత ఇచ్చి వీడి చేతులు పడేసి చేతులు దులుపుకోవడం. సరే సార్, అలా టీకెళ్దాం, ఒకసారి బయటికి రండని ఆహ్వానించాడు రావు.
ఆనందాన్ని లోపలే అదిమి పెట్టుకుంటూ కుర్చీలోంచి లేచాడు విశ్వం. సార్, నా మెటర్నిటీ లీవ్ శాంక్షన్ అయ్యిందా? ఆతృతగా అడిగింది. ఎక్కడమ్మా, నీ బిల్ మీద సంతకాలే సరిగ్గా లేవు. అసలు కొన్ని చోట్ల మీ ఆఫీసర్ సంతకాలేమిటవి? అలా ఇన్కంప్లీట్గా ఉంటే ఎలాగమ్మా? నసుగుతూ అన్నాడు. నిజానికి బిల్లులో లోపం ఏది కాదని తనకు తెలుసు. ఉన్న లోపమంతా విశ్వం బుద్ధి లోపలే. అమ్మ ఆమ్యామ్యా సమర్పిస్తే సమస్య తొలగిపోతుంది కదా, మనసులోనే అనుకుంది ప్రతిభ. సరే సార్, రేపు మా హస్బెండ్ని పంపిస్తా, కాస్త ససి చేసి పెట్టండి అని నిర్మోహమాటంగా చెప్పేసి బయటికి నడిచింది. ఆ రోజే విశ్వం రిటైర్మెంట్. ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి ఘనంగా వీడ్కోలు సభ అయ్యాక నెమ్మదిగా ఇంటి వైపు నడిచాడు. ఈ రోజుతో ఉద్యోగానికి స్వస్తి పలకాల్సి వచ్చి ఇంకా నెలలా జీతం రాదు, పెన్షన్ మాత్రం వస్తుంది. అది చాలా తక్కువ. పై రాబడి అస్సలు. ఇంతవరకు కూడబెట్టినడం భార్య అనారోగ్యానికి, తన అనారోగ్యానికి ఖర్చయిపోయి పెళ్ళికి వచ్చిన కొడుకున్నాడు. కానీ అతనికి ఉద్యోగం రాదు. భవిష్యత్తును తలుచుకుంటేనే భయంగా స్వాగతంగా అనుకున్నాడు. నానా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చా. సంపత్ మాటలు విని ఈ లోకంలో వచ్చి ఏమైంది, సెలెక్ట్ అయ్యావా? సెలెక్ట్ అవ్వటానికి ₹1,00,000 లంచం అడిగా. చెల్లున కొరలతో చెంపపై కొట్టినట్టు ఫీల్ అయ్యాడు. అంటే తనలాంటి చీలబొరుగులు ఇంకా ఉన్నారన్నమాట. ఆత్మవిమర్శలో పడ్డాడు విశ్వం. తన సంపాదనంతా పై సంపాదనతోనే నిండిపోయి ఆ ప్రయత్నంలో ఎంతమందిని బాధ పెట్టాడు తాను. ఎంతమంది తన మీద నీచ స్వభావానికి బలైపోయాడు. ఈరోజు తన దాకా వచ్చిన తర్వాత అర్థమై, పైగా పక్క తోవలో సంపాదించే ఎంజిన్ ఏమాత్రం నిలవలా. తనలాంటి చేద పురుగుల వల్ల వ్యవస్థ అంతా పతనమైపోయి చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కూడా లేదు. తన మరో జన్మంటూ ఉంటే నిజాయితీగా పశ్చాత్తాప హృదయంతో కొడుకు వైపు దీనంగా చూస్తూ ఉండిపోయాడు విశ్వం. ఇది ఆంధ్ర భూమి వీక్లీలో 9/9/2004లో పడింది. వివేకం రెండో కథ. నీ ఉద్దేశం ఎప్పటికీ చెప్తావు స్వాతి? వెలుతిరిగి చూసింది స్వాతి. మొరాలి. ఎందుకు అతను ఎప్పుడూ తన వెంటబడి తనను వేధిస్తూ ఉంటాడు? ప్రేమిస్తున్నానంటూ ఇప్పటికే 5-6 సార్లు చెప్పాడు. ఆ కాలం ప్రేమకై తనకు నమ్మకం లేదు. ఎన్ని ప్రేమలు విఫలమైపోవట్లేదు. కేవలం సినిమాలలో కథల్లోనూ మాత్రమే ప్రేమ కథలు సఫలమవుతాయి. నిజ జీవితాల్లో ప్రేమ కథలు చాలా వరకు విఫలమవుతాయి. అంతేకాక తనకు ప్రేమపై అస్సలు నమ్మకం లేదు. ఈ మురారి ప్రేమ ఎంత గొప్పదో కాదు, దాదాపు ప్రతిరోజు వెంటబడి వేధిస్తారు. తనకు మాత్రం ఇప్పటి వరకు అతనిపై ఎటువంటి అభిప్రాయం కలగలేదు. మనసులోనే అనుకుంది స్వాతి. నీపై మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ప్రశాంతమైన వదనంతోనే బదులిచ్చింది స్వాతి. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానే. స్వాతి ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఇప్పటికి ఆ మాట 100 సార్లన్నా చెప్పి ఉంటావు. ప్రేమపై సదభిప్రాయం. నీ అభిప్రాయం ఏమిటి? మురారిని అడిగి. మురా సాపాలుగా, మీపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. ప్రేమపైన సదభిప్రాయం అస్సలే. ప్రేమలన్నీ విషాదాంతాలు. అవి కేవలం తాత్కాలిక ఆకర్షణ, భ్రమలు. మరికొన్ని ప్రేమలు ఆత్మవంచన, ఆలోచన లేని పనులు మాత్రమే. ఖచ్చితంగా చెప్పింది స్వాతి. కానీ నా ప్రేమ అటువంటిది కాదు స్వాతి. నన్ను అర్థం చేసుకో. నీ అభిప్రాయం తప్పు అనునయంగా అన్నాడు. అయితే ఒక కండిషన్ మురారి గారు. ఏమిటి చెప్పు? నీ ప్రేమను పొందటానికి ఎన్ని కండిషన్స్ అయినా సిద్ధమే. స్వాతి చెప్పబోయే కండిషన్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాడు. మీరెలానూ నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి, ప్రేమకు అర్థం పరమార్థం పెళ్లి కాబట్టి వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఎటువంటి అనర్థాలు జరగవు. నా సందేహాలన్నిటికీ సమాధానం అది అంది స్వాతి. కండిషన్ మురారికి ఆనందమే కలిగింది.
ఒక రకంగా స్వాతి కండిషన్ మంచిదే అనిపించింది. సరే స్వాతి, ఈరోజే మా ఇంట్లో ఈ విషయం చెబుతానంటూ వెళ్ళి నాన్నగారు మూకో విషయం చెప్ప మనసులోని భావాన్ని బయటికి కనపడకుండా అన్నాడు. ఏమిటి అన్నారు సాంబశివరావు గారు కొడుకు చెప్పే విషయం ఏమిటో అన్నట్లు సాలోచనగా. నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి పేరు స్వాతి. మా ఆఫీసులోనే పనిచేస్తుంది. మంచి అమ్మాయి. తండ్రి ఏమంటాడని భయపడుతూనే, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? నువ్వు అసలు మనిషివేనా? ఎవరినో ప్రేమించదేమిటి? నిన్నింత ప్రయోజకుడిని చేస్తే మాకు ఏ లాభం లేకుండా నీ దారి నువ్వు చూసుకుంటావా? నేను అస్సలు ఒప్పుకో. ఒకసారి నా దగ్గర ఇటువంటి మాటలు మరోసారి చెప్పకు కస్సుమంటూ విసురుగా వెళ్ళిపోయాడు సాంబ. షాక్ తిన్నాడు. ఇప్పుడు ఏమి చెయ్య? స్వాతికి ఏమని సమాధానం చెప్ప? తల్లిదండ్రులు ఆశీస్సులు లేకుండా తనొక్కడే సాహసం చెయ్యగలడా? చాలా కష్టం. నాన్నగారు అలా అన్నారు కదా, అమ్మ దగ్గరైనా ప్రయత్నం చెయ్య. మనసులోనే సర్ది చెప్పుకున్నాడు. అమ్మా, నీకొక ముఖ్య విషయం చెప్ప. ఏమిట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పేరు పెళ్లి కూడా చేసుకోవాలనుకో. మీ అభిప్రాయం తెలుసుకుందాం. ఈ ప్రేమ పెళ్లిల సంగతి నా దగ్గరే చెప్పకు. అదంతా పక్క మన పక్క వీధిలో వాళ్ళని చూస్తే నీకు తెలుస్తుంది. రామారావు గారి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఏమైంది? అప్పుడే విడాకుల వరకు వచ్చాడు. నాకు చెబితే చెప్పావు, కానీ మీ నాన్నకి మాత్రం చెప్పకు. నీతో పాటు నన్ను కూడా తెడతా. మరో షాక్. ఈ సమస్య ఎలా పరిష్కరించుకోవాలి? తల్లిదండ్రుల అభిప్రాయాలు తన ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయి. ఈరోజు స్వాతితో ఏ సంగతి చెబుతానన్నాడు. తను ఏం చెప్పాలి అనే ఆలోచనలతో సత్తమత్తం అయిపోదు. ఆ రోజు ఆఫీసులో స్వాతిని చూసేసరికి ఎక్కడ లేని నిస్సత్తువ మొరాలి. తన ముఖం ఎలా చూపించాలో అర్థం కాదు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియదు. సాయంకాలం ఆఫీస్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. చివరగా స్వాతి కూడా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పోయి తన వెనకే వెళ్ళాడు. స్వాతి వెనక్కి తోడదు. స్వాతి అన్న ఏమి తన్నట్లుగా చూసి, మన విషయం మా ఇంట్లో ఇంకా చెప్పల. మరో 2 రోజుల్లో ఆ విషయం చెబుతాను అని అభ్యర్థిస్తున్నట్లుగా. సరే అంటూ మరో మాట మాట్లాడకుండా వెళ్ళి మరో 2 రోజులు గడిచినా ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. 2 రోజులు కాస్త వారం రోజులు నెల. ప్రతిరోజు తాను ఆఫీసులో స్వాతికి ముఖం చూపించలేకపోతే చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చా. స్వాతి, ఈరోజు 5 గంటలకి ఒకసారి పార్కుకి రా. నీతో మాట్లాడాలి. లంచ్ చేస్తున్న స్వాతితో. అతని స్వరంలో కాస్త వణుకు తెలుస్తూనే ఆ రోజు 5 గంటలకల్లా పార్కుకు వెళ్ళాడు. అక్కడ కూర్చొని నెమ్మదిగా వెళ్ళి మురారి కూడా ఎదురుగా కూర్చొని ప్రశ్నార్థకంగా చూసింది. స్వాతి, మన పెళ్లి విషయం మా ఇంట్లో చెప్పా. పేరెంట్స్ ఒప్పుకోలేదు అని. మరేం చేద్దామనుకుంటున్నావు? ఇక నేను ఏ ప్రయత్నం చెయ్యలేదు. తల్లిదండ్రులను ఎదిరించలేదు. నీ దారి నువ్వు చూసుకో భయంగానే అన్నా. చెరువున లేచింది స్వాతి. ఈ మాత్రానికైనా నా వెంటబడి అంతగా వేధించావు? ప్రేమిస్తున్నానని ఎన్నిసార్లు అరిగిపోయిన రికార్డులా చెప్పావు. ఆ పార్కుకి రా, ఈ పార్కుకి రా అన్నిసార్లు వెంటబడి ఆఫీసులో కూడా అందరికీ అనుమానం వచ్చేట్టు ప్రవర్తించావు. నిప్పులాంటి నా వ్యక్తిత్వాన్ని మచ్చలు తెచ్చి పెట్టడానికి ప్రయత్నించు. నేను ఏమాత్రం చెల్లించకుండా నిబ్బరంగా ఉండబడి సరిపోయింది. నేను కూడా సై అంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తే నా జీవితం ఏమైపోయి కుక్కలు చింపిన ప్రేమించి మోసపోయినందుకు నాకు ఆత్మహత్య శరణ్యమయ్యేది. సమాజంలో తప్పు చేసిన స్త్రీలా తలదించుకోవాల్సి వచ్చి కుటుంబ సభ్యుల మధ్య చులకనైపోయేది. తెల్ల కాగితం లాంటి నా మనసు చిత్తు కాగితంలా తయారయ్యేది. మరొకరిని పెళ్లి చేసుకుంటే డబుల్ గేమ్ ఆడాల్సి వచ్చి నా మనసులో ఇంకో ఎవరికి చోటు ఇవ్వకుండా కచ్చి పవిత్రంగా ఉంచుకున్న అదృష్టవంతురాలిని. పిరికి బందలా మాట దాటేసిన దురదృష్టవంతుడివి నువ్వు. ఈ సాహసం చెయ్యలేనివాడు. నీకు ప్రేమించే హక్కులే. ప్రేమించడం గొప్ప కాదు, పెళ్లి చేసుకోవడం గొప్ప.
పెళ్లి దగ్గరకు వచ్చేసరికి నీ సామర్థ్యం ఏమిటో బయటపడి, అందుకే ఆ కండిషన్ నేను అనుకున్నట్టే నువ్వు ప్రవర్తించావంది స్వామి. అది కాదు స్వామి, ఏదో చెప్పబోయా. షటప్, ఇక నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. ఇక మీదది ఇటువంటి వెర్రి వేషాలు వెయ్యి అంటూ చెక్క నడుచుకుంటూ వెళ్ళిపోయి. ఇది కూడా ఆంధ్రభూమి వీక్లీ 28/10/2004. మూడవది ఉత్తరం. సార్, మీకు ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం అందిస్తూ అన్నాడు అటెండర్ రా. ఉత్తరమా? నాకా? మాకు ఉత్తరం రావడమే చాలా చిత్రంగా ఉంది. ఆశ్చర్యపోతూ అందుకున్నాడు కవీందర్. అందుకున్న ఉత్తరాన్ని ఆశ్చర్యంతో అటూ ఇటూ తిప్పి అది ఒక ఇంగ్లాండ్ లెటర్ టు అడ్రస్ చూశాడు. అనుమానం లేదు, ఆ ఉత్తరం తనకే ఫ్రమ్ అడ్రస్ చూశాడు. కళ్యాణ్ అని. కళ్యాణ్ తన ఫ్రెండ్ అనుకున్నాడు మనసు. కళ్యాణ్ తనకు ఉత్తరం రాయడమేమి? కళ్యాణ్కి ఫోన్ ఉంది, తనకు ఫోన్ ఉంది. పైగా కళ్యాణ్కి సెల్ కూడా, తనకి కూడా. ఒకరి నంబర్ ఒకరికి తెలుసు. అయినప్పటికీ కళ్యాణ్ ఉత్తరం రాయటమేమి? తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు అనుకుంటూ ఉత్తరం వైపు మరొకసారి అనుమానంగా చూశారు. సందేహం లేదు, ఆ ఉత్తరం తనకే. కళ్యాణే రాశాడు. ఈ కాలంలో కూడా ఇంకా ఉత్తరం ఏమిటి? ఫోన్ ద్వారా అప్పటికప్పుడే వార్తలు అందుతున్న రోజుల్లో ఇంకా ఉత్తరాలు అవసరం ఉందా? అసలు ఇంకా ఉత్తరాలకు విలువ ఉందా అనుకుంటూ తల పైకెత్తి చూశాడు కవీంద్ర. మిగిలిన కొలీగ్స్ అంతా కవీంద్ర చేతిలో ఉన్న ఉత్తరం వైపు వింతగా చూశారు. వాడు చూస్తున్న చూపలకి కవీంద్ర గిల్టీగా ఫీల్. వాళ్ళందరి ముందు ఆ ఉత్తరం చదవడం ఇష్టం లేక మడిసి జేబులో పెట్టుకొని తన సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు. సీట్లో కూర్చున్నాడే కానీ కవీంద్ర మనసంతా ఉత్తరం మీదే. ఇంతకీ ఆ ఉత్తరం కళ్యాణ్ ఏమని రాశాడు అనే ఆతృత ఎక్కువ. నెమ్మదిగా జేబులోంచి ఉత్తరం తీసి విప్పి చదవసాగాడు కవీంద్ర. ప్రియమైన స్నేహితుడు కవీంద్ర, నీకొక శుభవార్త. నువ్వు లెక్చరర్ పోస్టు కోసం వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యా. ఆ రోజే నేను డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి తెలుసుకున్నాను. పోయిన నెలలో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన సంగతి ఫోన్ చేసి చెప్పావు. రిజల్ట్స్ తెలుసుకోమని కూడా అన్నవి. అప్పటి నుండి రోజు నువ్వు సెలక్షన్ గురించి తెలుసుకుంటూనే ఉన్నావు. కానీ ఈ రోజే అక్కడ రిజల్ట్ తెలుసు. ఈ విషయం వెంటనే నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నా. ఇంత మంచి వార్త కేవలం ఫోన్ చేసి చెబితే ఆ మాటలు ఫోన్ ద్వారా వచ్చి గాల్లో కలిసిపోతాయి. అందుకే ఈ శుభవార్త లేఖలో పరచుకొని నీ జీవితాన్ని ఒక దారి చూపిస్తున్న ఈ మాట ఫోన్ ద్వారా చెబితే తాత్కాలికంగా నీకు గుర్తున్నా, ఆ తర్వాత మర్చిపో. కానీ ఈ ఉత్తరం ద్వారా తెలియజేసి అవి నీ జీవితాంతం జ్ఞాపకం ఉంటాయి. నీ స్నేహితుడైన నన్ను కూడా ఈ లేఖ ద్వారా గుర్తు పెట్టుకుంటావు. 10 సార్లు ఈ శుభవార్త చదువుకోవడానికి ఈ లేఖ నీకు బాగా ఉపయోగం పడుతుంది. డియర్ కవీంద్ర, ప్రస్తుతం నువ్వు చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగం గుడ్ బై చెయ్యపచ్చు. ఇక్కడి నీ కొలీగ్స్ అందరికీ ఈ లేఖ చూపించి వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని, కవీంద్ర నీకు మరొక విషయం, ఇది నీకు శుభవార్త అవునో కాదో తెలియదు. నా చెల్లెలు దేవ కూడా నీలాగేనే లెక్చరర్ పోస్ట్కి సెలెక్ట్. ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక, నా చెల్లెల్ని నీకిచ్చి వివాహం చెయ్యాలి. మరి నువ్వేమంటావు? విషయం డైరెక్ట్గా ఫోన్లో అడగలేకనే ఉత్తరం రాయడానికి కూడా ఒక కారణం. మరి నీ అభిప్రాయం చెప్తావా? నీ మిత్రుడు ఉత్తరం చదివిన కవీంద్ర ఆనందానికి హద్దులు లేవు. ఉత్తరంలోని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ముత్యంలా అనిపించింది. కవీంద్ర తన చేతిలోని ₹2.5 ఇంగ్లాండ్ లెటర్ ముందు తన ఇంటిలోకి ల్యాండ్లోను, తన జేబులోని సెల్ ఫోన్లో విలువలేనివిగా అయిపోయిన ఆ రెండు చేతిలోని ఉత్తరం ఆర్తిగా హృదయానికి హత్తుకున్న ఆ ఉత్తరం ఒక పెద్ద గ్రంథంలా, కళ్యాణ్ ఒక మహాకవిలా అనిపించాడు. ఆ ఉత్తరాన్ని అపురూపంగా తన్మయత్వంతో జేబులో పెట్టుకొని వెంటనే కళ్యాణ్ చెల్లెలు దీప గుర్తుకొచ్చి, రాము ఇలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఇంగ్లాండ్ లెటర్ పట్టుకురా గట్టిగా అరిచాడు. మహేంద్ర అరుపుకి అక్కడ ఉన్న కొలీగ్స్ అంతా అర్థం కాక అతని వైపు చూస్తూ ఏవో గుసలాడారు.
కవింత చేతిలో చిర్రరందుకొని అటెండర్ రాము ఒకే ఉదుట అయిందా లెటర్ తీసుకొచ్చి కవింత దాన్ని అందుకొని కళ్యాణ్కు రిప్లై రాయసాయి. ప్రియమైన కళ్యాణ్, నీ ఉత్తరం అందింది. అందులో నువ్వు అందించిన 2 వార్తలు నాకు శుభవార్తలే. నీకు చాలా థ్యాంక్స్. నువ్వు అనుకున్నట్టుగానే ఫోన్లో చెబితే ఆ వార్తలు అంత తీయగా ఉండవేమో. నువ్వు రాసిన ఉత్తరం ఇప్పటికి 50 సార్లు చదివా. ఇంకా ముందు ముందు దాన్ని ఎన్నిసార్లు చదువుతా. నా వివాహం విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందం కలిగి నీ నిర్ణయంతో నేను ఏకీభవిస్తా. నువ్వు రాసిన ఉత్తరాన్ని నేను అందుకోబోయే అపాయింట్మెంట్ ఆర్డర్తో నా నుండి నువ్వు అందుకోబోయే శుభలేఖతో జత చేసి ఫైల్ చేస్తా. నీ మిత్రుడు అంటూ రాసిన ఉత్తరాన్ని తనే స్వయంగా పోస్ట్ చేశాడు కవీంద్ర. ఇది డిసెంబర్ 2004 ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడి. మారిన మనసు. నేను ఆ రోజు ఆఫీసు నుండి రావటం ఆలస్యమవుతుంది ప్రగతి. అమ్మకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకో. ఇంతకీ నీకు ఆఫీసులో ఆలస్యం కాదు కదా అడిగాడు సుధీర్ బాధ్యత. మామూలు టైంకి వచ్చేస్తా బదిలిచ్చింది ప్రగతి. సరే నే వెళ్ళొస్తా అంటూ ఆఫీసుకు వెళ్ళిపోయాడు సుధీర్. ఇంటి విషయాలు, భర్త పనులు, అత్తగారి పని, పిల్లల విషయాలు చూసుకోండి. ఉద్యోగం చెయ్యడం చాలా కష్టంగా, ఒక్క క్షణం విశ్రాంతి దొరకడం లేదు. మనసులోనే విసుక్కుంటూ తను ఆఫీసుకు బయలుదేరింది ప్రగతి. ప్రగతి, సాయంకాలం వేసుకునే మందు తెచ్చిపెట్టమ్మా. అత్తగారి పిలుపు విని ప్రగతి అత్తగారికి మందు తీసుకు. ప్రగతి, కాస్త వేడి నీళ్లు పెట్టమ్మా, స్నానం కూడా చేస్తా. సరే అత్తయ్య, మీకు టీ కూడా ఇవ్వలేదు కదా, టీ పెట్టుకొస్తానంటూ వంటింటి వైపు నడిచింది. ప్రగతి వెనకే సుధీర్ కూడా. ప్రగతి, నాకు వారం రోజులు క్యాంప్. ఈ వారం రోజులు ఇంటి విషయాలు, అమ్మ ఆరోగ్యం నువ్వే జాగ్రత్తగా చూసుకో అన్నాడు సుధీర్. అత్తయ్య గురించి చూసుకోవాల్సి వస్తుంది. పైగా పిల్లల చదువులు పట్టించుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి అంటూ ఉద్యోగానికి వెళ్ళ చాలా కష్టంగా ఉందండి అంది ప్రగతి. అలా అంటే ఎలా? అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కదా, మన దగ్గరికి వచ్చి ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా? ఇక పిల్లల విషయం, ఇంటి పనులు ఎలా నువ్వు తప్పవు కదా. విసుక్కుంటూ అన్నాడు సుధీర్. మీరు కూడా కాస్త సహాయంగా ఉంటే ఇంటి పట్టున ఉండరు. ఒక్కదాని ఇన్ని విషయాలు పట్టించుకోవాలంటే ఎలా? కాస్త బాధగానే అంది. అయితే నా ఆఫీస్ క్యాంప్ అయిపోయాక నీకు సహాయం చేస్తాలే, మాట వరుసకు అనేసి తప్పించుకున్నా. ప్రగతి, నాకు టీ ఇవ్వనేలే నిష్ఠూరంగా అంది. అత్తగారి మాటలకు భయపడి మళ్ళా ఏ అపార్థం వస్తుందో చకచక తీసుకెళ్ళి కాంతమ్మకి. సుధీర్ క్యాంపుకి వెళ్ళిన తర్వాత కాంతమ్మకు జ్వరం వచ్చి ప్రగతి అవస్థ అంతా కాకుండా అయిపోయి ఆఫీసుకి లీవ్ పెట్టి ఆమెను డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి కావాల్సిన మందులు కూడా కొని కాంతమ్మకు సపర్యలు చేసింది. తర్వాత రోజు ఆఫీసుకు వెళ్ళి వచ్చిన తర్వాత కాంతమ్మను హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఆ చదవకుండా అల్లరి చేస్తున్న పిల్లని కూడా గట్టిగా విసుక్కుంది. ఏమా, నా మీద కోపం పిల్లల మీద చూపిస్తున్నావా? కోపంగా అంది కాంత. పిల్లల్ని మందలిస్తే ఒక సమస్య, మందలించకపోతే ఇంకొకటి. పిల్లల్ని మందలిస్తే తననే అనుకుంటాను. ఈ మందలించకపోతే వాడు దారికి రారు. ఆవిడ ఇంట్లో ఉండగా పిల్లల్ని అదుపులో పెట్టడం కూడా కష్టమే. అత్తయ్య, మీకు ఏం టిఫిన్ చెయ్యమని? నాకు ప్రత్యేకంగా ఏం వద్దు, మీరేం చేసుకుంటారు అదే ఉద్యోగం చేస్తున్న దాన్ని నాకు ప్రత్యేకంగా చెయ్యాలంటే ఎలా కుదురుతాయి? వారం రోజుల తర్వాత సుధీర్ వచ్చారు. రావడంతోనే తన్నిది పలకై. అమ్మా, నీ ఆరోగ్యం ఏమి చూడడంలే, పెద్దానికి విసుక్కోవడమే. పైగా నా మీద కోపం పిల్లల మీద చూపడం. అసలు మీ ఇంటికి రావడం నాదే తప్పురా? అయినా కోడలన్న తర్వాత అత్తను మంచిగా చూడటం ఎక్కడైనా లోకంలో ఉందా? కోడలు కూతురులా చూస్తుందా? ఇదక్కడి చోట్ల, ఇది అన్ని చోట్ల ఉన్నదేగా. నేను అనుభవిస్తున్నానని నిష్ఠూరంగా అంది అమ్మ.
ప్రగతి ఏమిటి అమ్మను మంచిగా చూడమని చచ కోడలి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు విసురుగా అన్నాడు సుధీర్. మీరు నన్ను అపార్థం చేస్తూ పిల్లల్ని మందలించినా ఆవిడే అన్నారని కనుక టీ ఆలస్యంగా ఇస్తేదో టిఫిన్ ఏం కావాలని అడిగితేదో అటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? పైగా కోడళ్ళనందరినీ ఒకే కోవకు చెందిన వాళ్ళుగా ఆవిడ చూస్తున్న కోడళ్ళు కోటి రకాలు. అందరికీ ఒకే రకమైన పరిస్థితులుండవు. అందరికీ ఒకే రకమైన మనస్తత్వాలు. అవేమీ ఆలోచించకుండా కోడళ్ళందరూ మంచివారు కాదనే అభిప్రాయం సరైందిగా. కోడలు కేవలం గృహిణిగానే ఉంటే అత్తగారి సరైన సేవలు అందిస్తుంది. ఆమె ఉద్యోగిని అయితే సమయానికి అన్నీ సమకూర్చుకోవాలి. అంత మాత్రం చే ఆమె సరైంది కాదనే అభిప్రాయంతో పరిస్థితులను బట్టి కోడళ్లను అర్థం చేసుకోవాలి. కానీ అలా అపార్థం చేసుకుంటే ఫలితం ఏమో. పైగా కోడలు కూతురుల ఎందుకు చూస్తుంది అన్న అత్తయ్య కూతురు ఎన్నిసార్లు విసుక్కున్నా చాలా తేలిగ్గా తీసుకుంటారు. అదే కోడలు ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే కోడళ్ళ జాతినే విమర్శిస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? అసలు ఇటువంటి పరిస్థితి రాకూడదని ఎంతో జాగ్రత్తగా అయినా అత్తయ్య నన్ను తేలిగ్గా విమర్శిస్తున్నారు. ఇది సహించరాని విషయం. ఆవేశంగా అంది ప్రగతి. ప్రగతి మాటలు ఒక్కసారిగా సుధీర్ని ఆలోచింపజేసి అవు ఇందులో ప్రగతి తప్పేం లేదు. తన తల్లి గురించి ఏమీ పట్టించుకోకపోయినా అన్నీ ప్రగతి చూసుకుంటు. నిజానికి తన తల్లి విషయంలో తనకంటే ప్రగతి చాలా బాధ్యతగా వ్యవహరి. చాదస్థానికి పోయి తన తల్లి అలా అంటుందే తప్ప అందులో నిజమేముండదు. మనసులోనే అనుకుంటూ నిజాన్ని గ్రహించారు. ప్రగతి మాటల్లో సత్యాన్ని కాంతమ్మ కూడా గ్రహించలేకపోలా. ప్రగతి మాటలు ముమ్మాటికి నిజం. అవి నిత్య సత్యాలు, సత్య సూత్రాలు. తను కోడల్ని పరాయి వ్యక్తిలా చూసి మనసులో అపార్థానికి తావిచ్చి కోడలితో కలిసి ఉంటే ఇటువంటి సమస్య ఉండేదే కాదు. తన ఆహార నియమాలు ఇంకా మిగిలిన విషయాలు కోడలే పట్టించుకుంటూ సరిగ్గా చెప్పాలంటే తన గురించి కొడుకు కంటే కోడలు ఎక్కువగా బాధ్యత వహిస్తూ అనుకుంటూ వాస్తవాన్ని గ్రహించింది. కాదు అమ్మ మాసపత్రికలో 2005 జనవరిలో ఈ కథ వీడిన మేఘన నేను నిన్న రాసిన కథ పేరు చేశావా? డైనింగ్ టేబుల్ సర్దుతున్న భార్య మేఘనను అడిగాడు శరత్చంద్ర. ఫీడ్ చేశాను, పోస్ట్ కూడా చేశాను. వెరిఫై చేయించే పోస్ట్ చేశావా అన్న. వెరిఫై చేయించాను. మేఘన ముఖ కవళికలు గమనించిన శరత్చంద్ర ఆ రోజు మేఘన మూడు సరిగ్గా లేదు. కారణం ఏమిటో అని మనస్సులో అనుకున్నా. మేఘన ఏమిటి అలా ఉన్నావు? నిన్న నేను రాసిన లవ్ స్టోరీ నీకు నచ్చలేదా అన్న. అదే లేదు, ఈ మధ్య మీరు ఎక్కువగా లవ్ స్టోరీస్ రాస్తున్నారు మహానుభావ్. ఏం రాయకూడదా? అలా అని కాదు, ఏదో చెప్పబోతూ ఆగిపోయి. చెప్పు మేఘన, ఏమిటి ఈ సందేహం? మేఘన వైపు చూస్తూ అన్నాడు సార్. తన మనసులోని విషయాన్ని చెప్పడానికి కాసేపు తటపటాయించింది. చెప్పు మేఘన, ఏమిటి ఆలోచిస్తున్నావు? మీరు అన్ని రకాల కథలు రాస్తారు, వాటిల్లో లవ్ స్టోరీస్ ఎక్కువ. వాటిని మా కొలీగ్స్ అంతా చదువుతారు. మీరు రాసిన ప్రేమ కథలు చాలా న్యాచురల్గా ఉన్నాయి కొలీగ్స్ అంటున్నారు అంది మేఘన కొంత న్యూనతాభావం. కథలు న్యాచురల్గా ఉండకూడదా? అసహజంగా ఉండాలా? అలా అని కాదు, మా కొలీగ్స్ ప్రేమ కథలు చదివి అవి చాలా సహజంగా ఉన్నాయి, కళ్ళకు కట్టినట్లుగా ఉన్నాయి, అవి అనుభవంతో రాసినట్లుగా ఉన్నాయని కామెంట్ చేస్తుంటే నేను భరించలేకపోతున్నాను. ఇవన్నీ మీ అనుభవాలేమోనని వాళ్ళు అనుమానపడుతూ కామెంట్ చేస్తున్నారండి. కొంచెం బాధగా. మేఘన మాటలు విన్న శరత్చంద్ర విషయమంతా పూర్తిగా అర్థమై మేఘన కొలీగ్ సంకుచిత భావాలు వాడు డైరెక్ట్గా చెప్పలేక మనసులో ఉంచుకున్న భావాలు శరత్చంద్రకు పూర్తిగా అర్థమై వాళ్ళ మాటలు మేఘన ఎంత బాధ పెట్టింది.
కూడా శరత్చంద్ర అర్థం చేసుకొని, మేఘనా నీ బాధ నేను అర్థం చేసుకొని, నీ కొలీగ్స్ మాటల్లోని విపరీతార్థం నేను గమని, ప్రేమ కథలు అంత సహజంగా అనుభవంతో వ్రాసినట్లుగా ఉండటం వల్ల అవి నాకు సంబంధించినవి అని వాళ్ళు అనుకొని ఉంటారు. అవునా? అవును. అంటే నువ్వు కూడా అలానే అనుకున్నావా? నేనెందుకు అలా అంటానండి? మీ మనసు మీ ప్రవర్తన నాకు తెలియందేమి. నీ గురించి పూర్తిగా నాకు మాత్రమే కానీ బయట పబ్లిక్కి తెలియదుగా. వాళ్ళు చేసే కామెంట్స్కి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావటం. కథలు రాస్తుండే వాడు అలా కామెంట్ చేయటం నాకు చాలా బాధగా, అందుకే అలా అన్నా. మేఘనా, నీకొక విషయం చెప్పండి. అసలు రచయిత అనే వ్యక్తి కేవలం తన అనుభవాలను రచనలు చేసే వ్యక్తిగా మాత్రమే ఉండకూడదు. రచయితకు ఊహాశక్తి చాలా అవసరం. తన అనుభవాలు మాత్రమే కాక సామాజిక విషయాలను గ్రహించూ రచన చేయటం చాలా అవసరం. అలా కాక రచయిత తన అనుభవాలను మాత్రమే రాస్తే ఆ రచన చాలా పరిమితమైపోతుంది. రచయిత పరిశీలనా శక్తి కూడా అవసరం. భిన్న వ్యక్తుల భిన్న పరిస్థితులను పరిశీలించి కూడా రచనలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒక రచయిత బ్యాంకు లూటీ గురించి కథ రాస్తే అది అతను చేసినట్లేనా అడిగాడు. సంకుచిత మనస్తత్వం కలవాళ్ళు అలానే అనుకుంటారంది మేఘన కొలీగ్స్ని గుర్తు చేసుకో. సంకుచిత మనస్తత్వం కలవాళ్ళు అని నువ్వే అంటున్నావు కనుక అటువంటి వాళ్ళని నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు నాకు అర్థం కావు. అదే నేను చేసిన ఇక మీద అటువంటి కామెంట్స్ నేను పట్టించుకోను. మేఘనా, నీకొక మరొక విషయం చెప్పండి. ఆనందంగా నా ప్రేమ కథలు ఇన్స్పిరేషన్ నువ్వే. నిన్ను ఒక ప్రేయసిగా